హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం అడుగుపెట్టినది చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక చిన్న విషయం మీ అందరితో చెప్పి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మన హిందూ సాంప్రదాయంలో చాలా మందికి చాలా కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. నాకు తెలిసినంత వరకు చెప్పాలని అనుకుంటున్నా. సో బొట్టు విషయం కడుకొద్దాం. ఈరోజు ఎవరన్నా సరే బొట్టు పెట్టేటప్పుడు ఈ మధ్య వేలుతోటి ఇలా పెడతారు. ఎవరికన్నా ఈ మధ్య వేలుతోటి ఇలాగ మనం పెట్టుకోవాలి. సో ఎవరికి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని మీరు అడగొచ్చు. వాళ్ళకున్న దోషాలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయి కాబట్టి ఎవరు పెట్టకూడదు. అలాగా ఈ సూపుడు వేలుతోటి వాళ్ళకి ఇలా బొట్టు పెట్టండి అంతే. తప్పితే మీరు ఈ ఫింగర్ తో పెట్టకండి. ఇంకా ఫొటోస్కి అందరం కూడా మనం నార్మల్ గా పూజ చేసుకునేటప్పుడు ఫోటోలు కడిగి బొట్టు పెడతాం. బొట్టు పెట్టినప్పుడు యాక్చువల్గా మనం అప్పుడు కూడా ఈ ఫింగరే యూజ్ చేస్తాం. యూజ్ చేయకూడదు, రాంగ్. రింగ్ ఫింగర్ యూజ్ చేసి దేవుడికి కుంకుమ బొట్టు అనేది చక్కగా తీసి ఇలా మనం అప్లై చేసుకోవడం అనేది ఉంటుంది. ఇంకా బొట్టన వేలుకి వస్తే, బొట్టన వేలితో చాలా మంది ఈరత్తలకి మెల్ల దుద్దేస్తారు. సో అది అట్లా చేయకూడదు. ఇది ఏకలవుడికి సంబంధించిన విషయం. ఆయన బోల్నంత నేర్చుకున్న విద్య గురించి కూడా ఈ బొట్టన వేలు ద్వారానే వెళ్ళిపోయింది. అందుకని బొట్టన వేలుతో ఎవరికి కూడా రాజుల సప్తే మనకు సంబంధించింది కాదు. ఇది దానికి ఈరత్తలు కొన్నాక దిద్దకండి. సో మనం యూజ్ చేయవలసినవి కూడా ఈ 3 ఫింగర్స్. ఎవరికన్నా సరే, దేవుడికి కానీ, మనకు కానీ, జనాలకు కానీ 3 ఫింగర్స్ యూజ్ చేయాలి. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.